మీరు పుట్టేటప్పుడు పేదవారిగా పుట్టడం మీ తప్పు కాదు. కానీ చనిపోయేటప్పుడు కూడా పేదవారిగానే చనిపోతే అది ఖచ్చితంగా మీ తప్పే. ఇది నేను చెప్పిన సత్యం కాదు. ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ చెప్పిన సత్యం. అసలు ఒక వ్యక్తి పేదరికంలో ఎందుకు ఉండిపోతాడు? ఇంకొక వ్యక్తి సున్నా నుండి మొదలుపెట్టి సామ్రాజ్యాలను ఎలా నిర్మిస్తాడు? వారిద్దరి మధ్య ఉన్న తేడా కేవలం డబ్బు మాత్రమేనా? కాదు. వారిద్దరి మధ్య ఉన్న అతిపెద్ద తేడా మైండ్ సెట్. ఈరోజు ఈ వీడియోలో ఒక సామాన్యుడు అసామాన్యుడిగా మారడానికి కావాల్సిన 3 అద్భుతమైన సూత్రాల గురించి తెలుసుకుందాం. చాలామంది పేదరికంలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? సేఫ్ జోన్. చదువుకో, ఉద్యోగం సంపాదించి, పెళ్లి చేసుకో, అప్పు తీర్చు, ఇదే మనకు తెలిసిన ప్రపంచం. కానీ ధనవంతుడు ఎప్పుడూ రిస్క్ తీసుకోవడానికి భయపడరు. పేద మైండ్ సెట్ ఉన్నవాడు ఖర్చు గురించి ఆలోచిస్తాడు. ధనవంతుడు పెట్టుబడి గురించి ఆలోచిస్తాడు. మీరు సంపాదించిన 100 రూపాయల్లో 10 రూపాయలు ఎలా దాచాలి అని ఆలోచిస్తే మీరు పేదవారుగానే ఉండిపోతారు. ఆ 10 రూపాయలను 100 రూపాయలుగా ఎలా మార్చాలి అని ఆలోచించిన రోజే మీరు ధనవంతులు అవుతారు. ధనం అనేది అదృష్టం వల్ల రాదు. అది కేవలం మీరు సమాజానికి ఇచ్చే వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో ఉన్న 80% డబ్బు కేవలం 20% మంది దగ్గరే ఉంది. ఎందుకు? ఎందుకంటే ఆ 20% మందికి ఒక రహస్యం తెలుసు. అదే పని చేయడం కాదు, పని చేయించడం. పేదవాడు తన సమయాన్ని అమ్మి డబ్బు సంపాదిస్తాడు. అంటే అతను పని చేస్తేనే డబ్బు వస్తుంది. కానీ ధనవంతుడు ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తాడు. అతడు పడుకున్నా కూడా డబ్బు వచ్చే మార్గాలను వెతుకుతాడు. దీనినే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. మీరు మీ సమయాన్ని పెంచుకోలేరు, కానీ మీ సంపాదన మార్గాలను పెంచుకోవచ్చు. ఒకప్పుడు పెట్రోల్ బంక్లో పనిచేసే ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న తక్కువ డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టి ప్రపంచం గర్వించే రిలయన్స్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆయనే ధీరుభాయ్ అంబానీ. ఆయన ఒక మాట అనేవారు, మీరు మీ కలలను నిజం చేసుకోకపోతే ఎవరో ఒకరు మిమ్మల్ని వారి కలలను నిజం చేసుకోవడానికి వాడుకుంటారు. పేదరికం అనేది మీ జేబులో లేదు, మీ ఆలోచనలో ఉంది. ముందు ఆ ఆలోచన సంఖ్యలను తెంచుకోండి. ఈ క్షణం నుండి మీ జీవితం మారాలి. మీ అలవాట్లు మార్చుకోండి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి సమయం కేటాయించండి. గుర్తుంచుకోండి, డబ్బు అనేది ఒక ఆట. ఆ ఆట నియమాలు తెలిసిన వాడే విజేత. మీరు ఈ సంవత్సరం ఎంత సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.